వెల్కమ్ బ్యాక్ టు చీరాల రుచులండి. మళ్ళీ నేను చేయబోయే ఐటమ్ టమాటా ధనియా కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. ఈ టమాటా ధనియా కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, ఇవి కాస్త పండినవండి, చింతపండు, పచ్చిమిర్చి, కొబ్బరి, పచ్చి కొబ్బరి, జీలకర్ర, మెంతులు, ఆయిల్, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు. ఫస్ట్ గిన్నె పెట్టేసి పెనం స్టవ్ వెలిగించేసి ఈ పచ్చడికి సరిపడా ఆయిల్ వేసేసాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు, వేసి ధనియాలు, ఈ టమాటా ధనియా కొబ్బరి పచ్చడి కాబట్టి కాస్త ధనియాలు ఎక్కువే పడతాయండి. జీలకర్ర, మెంతులు, వేసి కాస్త వేగినాక ఈ కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేగించాలి. ఇవన్నీ వేగిపోయినండి. పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేగిపోయినాయి. ఇది ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఇదే బండిలో ఆయిల్ కాస్త ఉంచుకొని ఈ టమాటా కాయలు వేసి అలా పక్షాలుగా కోసేసుకొని మగ్గించాలి. ఇంకాస్త ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే ఉప్పు, కల్లుప్పు, చింతపండు వేసేసి మగ్గనివ్వాలి. ప్లేట్ పెట్టి మగ్గనిచ్చేసాను. ప్లేట్ తీసి ఈ టమాటాలు కాస్త మగ్గినీయలేదో చూడాలండి. ఇంకాస్త మగ్గాలి. బాగా మగ్గిపోతుందండి. దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర లేక వేయలేదు. ఇలా మగ్గినాక ఆయిల్ పైకి వస్తుందని తేలుతుంది. అప్పుడు మగ్గినట్టు లెక్క. ఈ పచ్చిమిర్చి, కొబ్బరి, ధనియాల పేస్ట్ ఫస్ట్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో టమాటా గుజ్జు వేసేయాలి. ఇది కలిపి మిక్సీ వేయాలి. ఈ పచ్చడి కచ్చాపచ్చిగా ఉండాలి. ఈ ధనియాలు, కొబ్బరి వేయటం వల్ల సువాసనగా బాగా ఉంటుంది. ధనియా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది దోశ, రైస్లోకి బాగుంటుందండి. చాలా